ఏపీ సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితిని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఓవర్ టు యు. థ్యాంక్ యూ శ్రీనివాస్. మరికొద్ది సేపట్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధర్మ పోరాట దీక్షకు రాబోతున్నారు. ఆ తర్వాత మిగతా జాతీయ నేతలంతా కూడా ఏదైతే ధర్మ పోరాట దీక్షకు మద్దతు ఇస్తున్నటువంటి 21 పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా గంట తేడాతో అందరూ కూడా వచ్చి ఇక్కడ దీక్షకు సంబంధించి చంద్రబాబు నాయుడుకు సంఘీభావం తెలియజేయబోతున్నారు. మొత్తానికి ఇక్కడ వాతావరణం చూస్తే వేడెక్కిపోయిందనే చెప్పుకోవచ్చు. నిన్న మోడీ గుంటూరులో చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా అందరూ టీడీపీ కార్యకర్తలు నేతలు అందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారనే చెప్పుకోవచ్చు. మోడీ అక్కడ చేసినటువంటి వ్యాఖ్యలపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు అసలు మోడీ ఏపీకి వచ్చే అర్హతే లేదు అంటూ అందరూ కూడా మోడీని నిందిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే కొద్దిసేపు క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి ప్రసంగం కూడా మనం చూసాం. ఆయన చేసినటువంటి ప్రసంగం కనుక చూస్తే, మేము కన్నెర చేస్తే మీరు ఎక్కడుంటారో తెలియదు, అసలు బీజేపీకి పుట్టగతులు లేకుండా ఏపీలో పుట్టగతులు లేకుండా చేస్తాం, మోడీ గో బ్యాక్ అంటే ఢిల్లీకి వచ్చి అధికారం మళ్ళీ గద్దె మీద కూర్చోవాలని కాదు, వెనక్కి మళ్ళీ గుజరాత్కి వెళ్ళిపోవాలన్నదే మా నినాదం. కాబట్టి మోడీకి అసలు ఏమీ లేకుండా కూడా చేస్తాం. కాబోయే రోజుల్లో మోడీ ప్రధాని కాకూడదన్నదే తమ లక్ష్యం. అందుకే మహాకూటమిని కూడా ఏర్పాటు చేశామని కూడా చెప్తున్నారు. అందరూ ఏదైతే ఏపీలో ఉన్నటువంటి 13 జిల్లాల నుంచి కూడా అందరూ కార్యకర్తలు తరలించారు. మొత్తం 5,000 మందికి పైగా కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏపీ భవన్ ప్రాంగణం అంతా కూడా నిండిపోయింది. సత్తెనపల్లి నుంచి వచ్చినటువంటి యూత్, రాష్ట్ర యూత్ సంబంధించినటువంటి నేతలు మళ్ళీ మనతో ఉన్నారు. మళ్ళీ చెప్పండి, ఏం చేయబోతున్నారు? ఇక్కడ ఢిల్లీలో ఎంతమంది వచ్చారు? మీరు సత్తెనపల్లి నుంచి ఏం చేయబోతున్నారు? ఈరోజు సత్తెనపల్లి నుంచి కానీ గుంటూరు జిల్లా నుంచి కానీ స్వచ్ఛందంగా దాదాపు 500 మంది పైన తరలి వచ్చాము. ఈరోజు ఒకటే, మోడీ నిన్న మొత్తం కిరాయి మనుషులతోటి సభను నింపాడు. ఏ ఒక్క చోట కూడా స్పందన లేదు. కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కానీ తెలుగు భాష మాట్లాడే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారు. ఇక్కడ స్పందన చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఎక్కడికక్కడ జనాలందరూ మోడీ అనంలోనే కేడీ కానీ డౌన్ అని కానీ ఎంత స్వచ్ఛందంగా అరుస్తున్నారంటే మోడీ గారి మీద ఉన్న కసి. మోడీ గారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నిన్ను కానీ మీ పార్టీని కానీ 282 సీట్ల నుంచి మళ్ళా ప్రారంభమైన 2 సీట్లకి తీసుకెళ్ళడానికి తెలుగు ప్రజల కసి ఖచ్చితంగా పనిచేస్తుందని, నిన్ను గద్దె దిగ్గేవారికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పంచమంచి అనురాధ గారు, మీరు చెప్పండి, మోడీ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి? మోడీ ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది? మోడీ అసలు ఏపీకి వచ్చిందే చంద్రబాబు నాయుడు తిట్టడానికి అన్నట్టుగా ఉంది. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నిన్న గుంటూరు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి స్థాయికి ఉన్న ఆ స్థానానికి వారు తగరు అనేది క్లియర్గా నిన్న అర్థమైంది. నేను కొన్ని ఇష్యూస్ నేను రైజ్ అవుట్ చేస్తాను. ఆయన నిన్న వచ్చి 3.5 లక్షల కోట్లు మేము ఖర్చు పెట్టాము ఆంధ్రప్రదేశ్కి అని చెప్తున్నారు. అంతకుముందు అమిత్ షా గారు వచ్చి మేము 5.5 లక్షల కోట్లు ఇచ్చామని చెప్తా ఉన్నారు. నితిన్ గడ్కరీ గారు వచ్చి 10 లక్షల కోట్లు ఇచ్చామని చెప్తా ఉన్నారు. అసలు మీకు లెక్కలు తెలుసా? ఈ రకంగా ఎవరిని మబ్బ పెట్టడానికి మీరు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. డెవల్యూషన్ ఫండ్స్ తీసుకొచ్చి మేము ఇచ్చాం ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చామని చెప్తా ఉన్నారు. ప్రతి రాష్ట్రానికి కూడా 42% డెవల్యూషన్ ఫండ్స్ రావాల్సింది ఉంది. అది కూడా మీరు ప్రధానమంత్రిగా ఫుల్ఫిల్ చేయలేదు. ఓన్లీ 36% డెవల్యూషన్ ఫండ్స్ ఇస్తా ఉన్నారు. అసలు మీరు మాకు ఇవ్వకపోయినా ఇచ్చారు అని చెప్పుకునే ముందు అసలు మా రాష్ట్రాల నుంచి కడుతున్న పన్నుల నుంచి మీరు ఇచ్చిన వాటా ఎంత, మేము ఎంత పన్నులు కడుతున్నామో మీరు చెప్పండి. అసలు యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వట్లేదు అని చెప్పి పర్సనల్ గా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడం అనేది మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ రోజు యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇచ్చేదానిలో ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంటే గుజరాత్ 22వ స్థానంలో ఉంది. ఈ రోజు వెన్నుపోటు రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారికి అసలు అర్హత ఉందా అని అడుగుతున్నాం. కేశుభాయ్ పటేల్ వెన్నుపోటు పొడిసి మీరు ముఖ్యమంత్రి అయిన విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అలాగే ఈ సీనియర్స్ గా ఉన్న బీజేపీలో సీనియర్స్ గా ఉన్న అరుణ్ షౌరీ గారు, యశ్వంత్ సిన్హా గారు,
శత్రుఘ్న సిన్హా గారు, ఆఖరికి ఎల్కే అద్వానీ గారికి కూడా మీరు ఏ రకంగా వెన్నుపోటు పొడిచారో, రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళకు కూడా మీరు ఏ రకంగా వెన్నుపోటు పొడిచారో కూడా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆ రోజు ఒక దుష్ట శక్తిని మా పార్టీలోకి ఎంటర్ అవ్వకుండా ఉండటం కోసం కొన్ని చర్యలు తీసుకున్నాము. దానికి సంబంధించి ప్రజలు కూడా ఓటు ద్వారా 1999లో మమ్మల్ని గెలిపించడం కూడా జరిగింది. రైల్వే జోన్ విషయం మాట్లాడకుండా, కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకుండా, అట్లాగే రెవెన్యూ డెఫిసిట్ గురించి మాట్లాడకుండా, ఇవేమీ కూడా మాట్లాడకుండా ఈరోజు నిన్నొచ్చి వ్యక్తిగతంగా ప్రధానమంత్రి అంటే టైం చాలా వాల్యుబుల్ అనుకుంటామండి. నిన్న ఆయన వచ్చిన తర్వాత మేమందరం కూడా ఫాలో అయ్యాం, ఆయన ఏమన్నా అనౌన్స్ చేస్తారేమోనని. గంటన్నర తర్వాత మాట్లాడారండి ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా గురించి. అప్పుడు వరకు కూడా ఒక్క మాట కూడా వారు మాట్లాడలేదు. ప్యాకేజ్ ఇస్తామంటే ఒప్పుకున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. స్పెషల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పి మీరు ఒక్క ఒఫీషియల్ లెటర్ అయినా ఫ్లోట్ చేశారా? ముందే చెప్పమనండి. ఇలాంటివన్నీ మోడీ చెప్తున్నారు. మోడీ బీజేపీ నేతలు ప్రోటోకాల్ ఎందుకు ఆయన పాటించట్లేదు, ఆయనకు ప్రోటోకాల్ కన్నా కూడా రాజకీయాలు ఎక్కువ, అసలు రాజకీయాలు ప్రోటోకాల్ అనేది వేరువేరుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది, ఆ విధమైన ఉన్నత భావాన్ని ఆయన చూపించలేదు చంద్రబాబు నాయుడు అంటున్నారు. ప్రోటోకాల్ పాటించటానికి మీరు అసలు కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండాలో చెప్పమనండి. ముందు 30 సార్లు ఢిల్లీ తిరిగితే ఒక ముఖ్యమంత్రి, 40 సంవత్సరాలు విశ్వసనీయత ఉన్న వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, వారు 30 సార్లు ఢిల్లీ తిరిగి మిమ్మల్ని అన్ని సార్లు ప్రతి బడ్జెట్ ముందు నెల ముందు వచ్చి మాకు ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఇవ్వండి అంటే మీరు ఆన్సర్ చేయలేని వ్యక్తి మీరు ఏ ప్రోటోకాల్ గురించి మాట్లాడతారండి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలనే చంద్రబాబు తన స్టిక్కర్ వేసుకొని ప్రచారం చేసుకుంటున్నారు అంటున్నారు. ఏం స్టిక్కర్ వేసుకొని చేసా? పట్టు సీమ ఏమన్నా కేంద్ర పథకమా? ఈరోజు అక్కడ 13 లక్షల మందికి రైతులకి సాగునీరు అందించి 30,000 కోట్ల రూపాయలు వరకు ఆదాయం వచ్చేలా చేస్తే అది మీ పథకమా? మీరు చెప్పండి. పోలవరం మీరు డబ్బులు ఇవ్వకపోయినా స్టేట్ నుంచి డబ్బులు ఎదురు ఖర్చు పెట్టి 3,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి మీకు డిపిఆర్ మీకు సబ్మిట్ చేస్తే దాని ఆమోద ముద్ర వేసే పరిస్థితి మీకు లేదు. ఏ పథకం మీ పథకమో చెప్పండి. నాకు తెలిసి బీమా పథకంలో వాళ్ళు ఇచ్చేది 1 లక్ష రూపాయలు అయితే మేము 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. పెన్షన్ వాళ్ళు మొత్తం ఓన్లీ 9 లక్షల మందికి ఒక్కొక్కరికి 800 రూపాయల వరకే కవర్ చేస్తుంటే మేము ఈరోజు 2,000 రూపాయలు కవర్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ చేస్తున్న అభివృద్ధిని మరి రీజనల్ పార్టీస్ ని కాలరాసే విధంగా రాయాలి అంటే సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని కాల రాసేయాలి అనే ఉద్దేశం తప్ప ఇంకా వేరే ఎజెండా ఏం కనిపించదు. చంద్రబాబు నాయుడికి అభివృద్ధి పట్ల ఏమీ చిత్తశుద్ధి లేదు. అభివృద్ధి అంటే ఏంటో నేను చేసి చూపిస్తాను, నాకన్నా సీనియర్ అని పదే చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. ఆయన నేను ఒప్పుకుంటాను, కానీ అభివృద్ధిలో నేనే సీనియర్ అంటున్నారు. ఏ రకంగా వారు సీనియర్ చెప్పమనండి. వారు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనికొస్తారు, దానిలో సీనియరు. చౌకీదార్ వాలా అంటున్నారు. ఆయన చౌకీదారు, అంబానీ ఫ్యామిలీకి ఆయన చౌకీదారు తప్ప ఈ దేశానికో లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికో కాదండి. ఖచ్చితంగా కాదు. ఈరోజు డొలెరా అనే సిటీని మీరు ఏ రకంగా నిర్మిస్తా ఉన్నారు? పటేల్ విగ్రహం కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు? ఇతరితర మీ అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళటానికి, వేరే దేశానికి వెళ్ళటానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు? వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పగలరా? ఈరోజు ఆంధ్ర రాష్ట్రం జీడిపి గ్రోత్ లో ఇండియా కన్నా కూడా ఎక్కువ జీడిపి గ్రోత్ లో ఆంధ్ర రాష్ట్రం ఉంది అనే విషయం వారు మర్చిపోకూడదు. కానీ నిన్న మాట్లాడినటువంటి ప్రసంగం చూస్తే సగానికి పైగా లోకేష్ గురించే మాట్లాడారు. సన్ రైజ్ స్టేట్ అంటున్నారు, కానీ అతని సన్ ని రైజ్ చేసుకోవడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఏపీ అభివృద్ధి కోసం కాదు అన్నది ఆయన చెప్పారు. వారు ఈ మాట మాట్లాడే ముందు నేను అనుకోవటం వారు అమిత్ షాని తర్వాత జైషాని దృష్టిలో పెట్టుకుని మాట్లాడినట్టుంది. అమిత్ షా గారు వాళ్ళ అబ్బాయి ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారని. కేసీఆర్ కొడుకేంటండి? మరి దాని గురించి మీరు ప్రస్తావించరా? ప్రమోద్ మహాజన్, పూర్ణ మహాజన్ ఏంటండి? దాని గురించి మీరు ప్రస్తావించరా? రాజస్థాన్ లో మీరు విజయ్ రాజే సింధ్యా ఎవరు? వాళ్ళ కూతురైన వసుంధరా రాజే సింధ్యా ఎవరు? దాని గురించి మీరు ప్రస్తావించరా? సీనియారిటీ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏ సీనియర్? దేనిలో మీరు సీనియర్ అండి? మీ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజస్థాన్ ఎన్నికలకి పోయి ఒక ముస్లిం అభ్యర్థికి ప్రచారం చేయమంటే చేయకపోతే మీరు కనీసం ఖండించిన పరిస్థితి లేదు. మీరేం సీనియర్స్ అండి? ఇదేనా సీనియారిటీ అంటే? ఇదేనా?
కానీ ఆయన మహాకూటమిని కల్తీ కూటమి అని చెప్తున్నారు. అటువంటి కాంగ్రెస్ ఏదైతే దుర్భర పరిస్థితుల్లో దేశాన్ని నెట్టినటువంటి కాంగ్రెస్తో ఈ యొక్క చంద్రబాబు నాయుడు కలవటం అన్నది ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుంది అంటున్నారు. వారు మాట్లాడిన వాటిల్లో అసలు ఏమాత్రం పసం లేదు, వాస్తవం కూడా లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఆంధ్ర ఆత్మ గౌరవం ఢిల్లీలో తాకట్టు పెడుతున్న నాడు వారు ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి అంజయ్ గారికి ఏ రకంగా అవమానం జరిగిందో ఢిల్లీ వాళ్ళ వల్ల ఈ రోజుకి కూడా ఎవరు కూడా మర్చిపోలేదు. ఈ విషయం మాట్లాడే మోడీ గారిని నేను ఒక్కటే అడుగుతున్నానండి. నిన్న మీరు గుంటూరు వచ్చారు, 21 మంది లిస్టులో ఉన్నారు వారిని కలవడానికి. అందులో వాళ్ళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా వెళ్లాల్సింది ఉంది. ప్రతి గల్లీ లీడర్ పేరు అందులో ఉంది కానీ ప్రెసిడెంట్ పేరు అక్కడ లేదు. బీజేపీ ప్రెసిడెంట్ పేరు అక్కడ లేదు. అవమానంతో వెనక్కి తిరిగి వచ్చారు ఆయన. మీరు ఏ ఆత్మగౌరవాల గురించి మీరు మాట్లాడుతున్నారో చెప్పాలి. సో మీరు ఢిల్లీ దీక్ష ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? దీని ఫలితం ఏ విధంగా ఉండబోతుంది? దీని ప్రభావం ఏపీలో ఏ విధంగా ఉండబోతుంది? దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. గత 4.5 సంవత్సరాల నుంచి కూడా చేస్తూనే ఉన్నాము. మీరు నెగ్లెక్ట్ చేసి, మీరు వ్యక్తిగతంగా కక్ష కట్టి, అసలు నార్త్ సౌత్ విభేదాలు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి ఏమి మీరు విభజన చట్టంలో ఉన్నవి హామీలు కానీ స్పెషల్ స్టేటస్ కానీ మీరు ఇచ్చే వరకు ఖచ్చితంగా పోరాడతాం. ఎటుగుడు రేపు 2019 ఎలక్షన్స్ మోడీ ఓడిపోవటం ఖాయం. ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ తర్వాత మా ఆత్మగౌరవాన్ని కాపాడుకునే దానికి, అట్లాగే మాకు ఏదైతే వాగ్దానం చేశారో అవన్నీ నెరవేర్చుకోవడానికి తప్పనిసరిగా ఈ 2019 ఎలక్షన్స్ మాకు దోహదపడతాయని మేము నమ్ముతున్నాం. ఏపీకి ఏమి ఇచ్చాం, మేము ఏం చేయబోతున్నాము అని చెప్పడానికి మోడీ వచ్చారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన వచ్చిన దాన్ని చూస్తుంటే కేవలం ఏపీ ప్రజలను అవమానించడానికి ఆయన ప్రత్యేకంగా వచ్చారని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అంటే బీజేపీ ఏ దిశగా వెళ్తుంది అనుకుంటున్నారు? ఎందుకు బీజేపీ ఏపీ ప్రజల పట్ల కక్ష కట్టింది అనుకుంటున్నారు? వాళ్ళకి బూత్ లెవెల్ స్థాయిలో కూడా ఎక్కడ క్యాడర్ లేదు. ఈ క్యాడర్ లేని చోట మనం ఎందుకు పని చేయాలి, మనకి ఎందుకు ఇవ్వాలి, మనం ఎందుకు ఆంధ్ర రాష్ట్రానికి మనం అభివృద్ధి పదంలో నడిపించడానికి మనం ఎందుకు దోహదపడాలి అనే ఆలోచన. తర్వాత వారు ఇంకో మాట కూడా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మహాకూటమి కడతారు, వేరే పార్టీ వాళ్ళతో కలుస్తారు, అది ఇది అని. ఎవరన్నా చూస్తే నిన్న కార్యక్రమం చూస్తే నవ్విపోతారు. ఎవరైతే మోడీ గారి స్పీచ్ ని సగం చేసి సగం చేయకుండా ట్రాన్స్లేట్ చేసిన జీవీఎల్ నరసింహారావు ఒకప్పుడు కాంగ్రెస్ అనలిస్ట్ కాదా? పురంధేశ్వరి గారు ఎక్కడి నుంచి వచ్చారు? కాంగ్రెస్ నుంచి కాదా? కావూరు సాంబశివరావు గారి నుంచి ఎక్కడి నుంచి వచ్చారు? ఈ కాంగ్రెస్ నుంచి కాదా? అసలు సురేష్ ప్రభు గారు ఎక్కడి నుంచి వచ్చారు? శివసేన ఎంపీగా గెలిచి ఈ రోజు మా భిక్షతో రాజ్యసభ ఎంపీ తీసుకొని రైల్వే మంత్రిగా వెలగబడుతున్నాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడండి? ఇవన్నీ చూసుకోకుండా వారు మమ్మల్ని మాట్లాడుతాం, మా నాయకుడి గురించి మాట్లాడుతాం, మీరు ఎవరితో అయినా కలుస్తారు, పార్టీలు మారుస్తారని మాట్లాడుతుంటే అది చాలా హాస్యాస్పదంగా ఉంది. గో బ్యాక్ మోడీ, గో బ్యాక్ మోడీ అంటూ చేసినటువంటి నినాదాలు ఏవైతే వాటి మీద కూడా నిన్న చలోక్తులు విసిరారు. గో బ్యాక్ మోడీ అంటే ఢిల్లీ వచ్చి అధికారంలో గద్దెలో కూర్చోమని తెలుగు ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి జన సమూహాన్ని చూస్తే కూడా ఆ మాట తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు మీద ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందన్నది కూడా ఇక్కడ చెప్తున్నటువంటి మాట. నిన్న జరిగిన నిరసన కార్యక్రమాలు స్వచ్ఛందంగా జరిగినాయి. ఒకప్పుడు ప్రధాని అభ్యర్థిగా మీరు ఆంధ్ర రాష్ట్రానికి వస్తే మిమ్మల్ని బంతి పూలతో ఆహ్వానించారు. ఆ రోజు పూల వర్షం కురిపించాము, కానీ మీరు అది నిలబెట్టుకోలేదు. నిన్న స్వచ్ఛంగా ప్రజలందరూ కూడా మాకు ఏమీ చేయకుండా ఇక్కడికి దేనికి వస్తున్నాం అనే విధంగా నిరసన వ్యక్తం చేశారు. ఆయన ఒక ప్రధానమంత్రిగా ఇంత నిరసన వ్యక్తం చేస్తుంటే నా బాధ్యత ఏంటి, నేనేం చెయ్యబోతున్నాను, ఏం చెయ్యాలనుకుంటున్నాను, సరే వాళ్ళ పార్టీని ఎలా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లో, ఏది ఈ విభజన హామీలన్నీ కూడా అమలుపరిచి అని చెప్పాల్సింది పోయి దాన్ని కూడా వక్రీకరించుకొని వాళ్ళ సైడ్ అంటే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుకున్నారంటే అది ఒక మోడీ గారికే చెల్లిందండి. థ్యాంక్ యూ పంచమంచి అనురాధ గారు. ఇక్కడ అనురాధ గారు చూసాము, ఇక్కడ చాలా మంది కూడా వచ్చారు. ఇక్కడ మనం చూసుకుంటే రావు గారు కూడా ఇక్కడ చూశారు. క్రీడా సంఘం తరపు నుంచి కూడా ఆయన వచ్చి ఇక్కడ సంఘీభావం తెలియజేస్తున్నారు. సార్ చెప్పండి, ఏం చెప్పబోతున్నారు? ఈ దీక్ష ఏ విధంగా మోడీకి కనువిప్పు కలుగుతుంది అనుకుంటున్నారా? సార్, మోడీకి ఇది కనువిప్పు కలిగించే అవకాశం ఆయనే చేసుకున్నాడు. వ్యక్తిగత ద్వేషంతో, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కసి ద్వేషంతో మోడీ ఒక మేడిపండులాగా ప్రవర్తిస్తున్నాడు.
ఒక అపరిచితుడిలాగా ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే ఎక్కడ చంద్రబాబు నాయుడు సక్సెస్ఫుల్ సీఎం అయితే భవిష్యత్తులో తన రాజకీయానికి అడ్డం పడతాడేమో అని ఒక అభద్రతా భావంతో ప్రవర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అన్యాయానికి ఉసురు తగిలి నేను గో బ్యాక్ టు ఢిల్లీ అని నేను మళ్ళీ సీట్లో కూర్చుంటాక అభినందిస్తానంటున్నాడు. గో బ్యాక్ అంటే వెళ్ళి మళ్ళీ ఛాయ్ అమ్ముకునే పరిస్థితి వస్తుంది. మోడీ అని అర్థం చేసుకోవాలి, కానీ తను సెటైర్లు వేసుకుని తనకు అనుకూలంగా మరుచుకునే విధానం తప్పు. ఆనాడు తెల్లదొరలు పరిపాలించడానికి ఇండియాకు వచ్చినప్పుడు ఎలా అయితే కొంతమంది తొత్తుల్లాగా వ్యవహరించారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతిని భవిష్యత్తు తరాలకు అన్యాయం చేస్తున్నటువంటి బీజేపీకి తొత్తుల్లాగా కొంతమంది అమ్ముడుపోయి మోడీకి సంకల్లో కూడా నాకుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలి, ఆ రకంగా చేయాలని చెప్పి ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలుపుతూ క్రీడా రంగం తరపున వచ్చాము. ఆంధ్రప్రదేశ్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధం. ఇక్కడ పార్టీలు కులాలు మతాలు కాదు, ఆంధ్రప్రదేశ్ కోసం మనం సాధించుకోవాల్సింది ఉంది. లేకపోతే రాబోయే తరాలు మనం క్షమించమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇక్కడ లంకా దినకర్ గారు ఉన్నారు, టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్, చార్టెడ్ అకౌంటెంట్ కూడా అయినటువంటి లంకా దినకర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఏం సార్, ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క చెప్తున్నారు. మోడీ ఒక లెక్క చెప్తున్నాడు, అమిత్ షా ఒక లెక్క చెప్తున్నారు, మిగతా నేతలంతా లెక్క చెప్తున్నారు. మీ లెక్కలేంటి? మా లెక్కలు భారత రాజ్యాంగం ప్రకారము పార్లమెంటులో ఆమోదించిన చట్ట ప్రకారం రావాల్సిన నిధులు వచ్చినవి. పార్లమెంటులోనే స్వయాన ఆర్థిక శాఖ మంత్రి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఇచ్చినటువంటి లెక్కలు అవి మాత్రమే పక్కా. చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇవాళ. ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి ధర్మ పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క గుండె చప్పుడు, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు. ఈ రోజు ఈ ధర్మ పోరాటంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు, అందరూ నాయకులు కూడా సంఘీభావం తెలుపుతున్నారు. మీరు లెక్కల గురించి చెప్పారు. అమిత్ షా వస్తాడు, 3.5 లక్షల కోట్లు అంటాడు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు, 5 లక్షలు అంటాడు. 5,50,000 కోట్లని జీవీఎల్ నరసింహారావు అంటారు. గడ్కరీ గారు వస్తారు, 10 లక్షల కోట్లు అంటారు. ఇంతకీ గుండెల్లో తూట్లు పడిచినటువంటి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ విధంగా అబద్ధపు మాటలు ఎందుకు చెబుతున్నారు? అన్యాయంగా ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు ఈ విధంగా వంచనకు గురి చేస్తున్నారనేటటువంటి ప్రశ్న ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు వెలిగెత్తి చాటుతూ ఉన్నాడు. ఇవాళ మేము చెప్పేది ఒకటే, లెక్కలకి సంబంధించి విభజన హామీలకి రెవెన్యూ లోటు 2014-15కి సంబంధించి 16,790 కోట్లు రావాల్సి ఉంటే 3,970 కోట్లు మాత్రమే ఇచ్చారు. మిగతా 12,500 కోట్లు ఎక్కడ? పోలవరానికి 54,000 కోట్లతో డిపిఆర్ని సంవత్సరం క్రితం పంపిస్తే దాన్ని ఇంత మటుకే ఆమోదించలేదు. ఎక్కడిదా డిపిఆర్? 3,700 కోట్లు మీరు భర్తీ చేయాల్సినటువంటి పోలవరం నిధులు ఎక్కడా అని ప్రశ్నిస్తున్నాం. రైల్వే జోన్ ఎక్కడా? కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడా? దుగ్గరాజపట్నం పోర్ట్ ఎక్కడా అని ప్రతి ఒక్క పౌరుడు ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరు గర్జిస్తున్నారు, నినదిస్తున్నారు. మోడీని దించేది వరకు ఎవరు కూడా నిద్రించరు. కాలువ శ్రీనివాసులు గారు ఉన్నారు, ఐఎన్బి మినిస్టర్ కాలువ శ్రీనివాసులు గారు నల్ల చొక్కా వేసుకుని వచ్చారు నిరసన ప్రదర్శన చేయడానికి. సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఢిల్లీలో మీ గలం ఏ విధంగా విప్పబోతున్నారు? దీనివల్ల మోడీకి కనువిప్పు కలుగుతుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా కలగాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరూ కూడా నియంతృత్వ విధానాలను ఎంతో కాలం కొనసాగించలేరు. నరేంద్ర మోడీ అయినా మరెవరైనా ఇంకొవరైనా, హిట్లరాదులు ఎంతో మంది మరి నియంతలు ఈ భూమి మీద ఎంతో కాలము మరి వాళ్ళ నియంతృత్వ పోకడల్ని కొనసాగించలేకపోయినారు. నరేంద్ర మోడీ గారికి కూడా అదే గతి పడుతుంది. మేము విభజన హామీలను అమలు చేయమనే అడుగుతా ఉన్నాం. మేమేమి కొత్త కోరికలు కోరడం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆవేదనని, బాధని, ఆగ్రహాన్ని ఢిల్లీ వేదుల్లో ప్రదర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది. కానీ నిన్న మోడీ వ్యాఖ్యల పట్ల మీరు ఎట్లా చూస్తారు? మోడీ అసలు ఏపీ పట్ల చంద్రబాబు నాయుడుకి అసలు శ్రద్ధే లేదు, ఆయన కేవలం రాజకీయాలే ఆయనకి ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి చేతుల కష్టంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి మార్గంలో ముందుకు పోతా ఉంది. అదే కేంద్ర ప్రభుత్వం సహకరించి ఉంటే ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే వాళ్ళం. అభివృద్ధి గురించి చంద్రబాబు నాయుడు గారికి మోడీ పాఠాలు చెప్పే పరిస్థితుల్లో లేరు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధికి మారిపోయారు. కాబట్టి రాష్ట్రాన్ని ఆయన చేతుల కష్టంతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా ఉన్నాడు. కానీ మాకు హక్కుగా రావాల్సిన విభజన హామీలను మేము సాధించుకోవడానికి పోరాటం చేస్తా ఉన్నాం. యువనేత లోకేష్ గురించి కూడా ఆయన చాలా చులకనగా మాట్లాడారు. లోకేష్ ఇది చేసుకోవడం కోసం, అభివృద్ధి చేసుకోవడం కోసం, ఆయన లోకేష్ ను పెంచుకోవడం కోసం ఈ రాజకీయాలు ఆడుతున్నారు. భారతదేశానికి ప్రపంచ దేశాల్లో ఉన్న
అతి గొప్ప పేరు ప్రఖ్యాతులు కుటుంబ వ్యవస్థకు సంబంధించినవి. కానీ దురదృష్టం ఇంత సువిశాలమైన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారికి ఆ కుటుంబ విలువలు తెలియవు, భార్యాభర్తల బంధం తెలియదు, తండ్రి కొడుకుల అనుబంధం తెలియదు, వాత్సల్యం తెలియదు, ప్రేమాభిమానాలు లేవు. కాబట్టే మానవతా విలువలకు కానీ మానవ సంబంధాలకు కానీ నరేంద్ర మోడీ గారు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వరు. కాబట్టి ఆయన ఆ రకంగా దుర్మార్గపు వ్యాఖ్యలు చేశారు. థ్యాంక్ యూ కాళ శ్రీనివాసులు గారు. ఇక్కడ ఎన్టీఆర్ వేషధారణ